హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తా కోడలియం. ఈ కథ రచించిన వారు జిఎస్ లక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనక బాల్కనీలో ఒక మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పొత్రాన్ని గిరా గిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే తేరుకుని నీకు నేను సమాధానమిచ్చేదేం లేనట్టు మళ్ళీ పొత్రాన్ని ఇంకా స్పీడుగా తిప్పసాగింది. మిమ్మల్ని ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర ముఖం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొణకలేదు. మహాగంభీరంగా అవును, ఇప్పుడే. ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుకోకూడదా? ఎక్కడైనా రూల్ ఉందా? ఆహా, అది కాదు. అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా. ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజీ కూడా ఒక కూరేనా? దాని మొఖాన ఎంత పోపు పెట్టినా ఓ రుచా పచా చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నా. దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది. అబ్బో, మీరే కన్నారు మహా కొడుకుని. మీ కొడుకేమీ బాలాకుమారుడు కాదు. కూతురికి పెళ్లి చేసి పంపించిన 60 ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి. బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహా ప్రేమున్నట్టు ఈ రాత్రి పూట కంది పచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకి అరగొద్దు? ఆ తర్వాత ఏమైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగేం కాదు నా కొడుకు. రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు. నీకే ఎక్కడలేని సూకరాలును. పని చేయాల్సి వస్తుందని తినటం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే. పార్వతమ్మ మాటలకి తిక్క రేగింది సుభద్రకి. మరే, మేము సుకుమారులమే, అందుకే మాకు సూకరాలు. మీరంతా బండ మనుషులు. రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు? ఆనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కటం ఎందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలట కందిపచ్చడి, మిషన్లో. ఈవిడ గారింకా చెప్పలేదనే కాబోలు. నేను రోటి ముందు కూర్చుంటా. అయినా ఎద్దుకేం తెలుసు అటుకుల రుచిని? రోట్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది? ఇంగువ బాగా దట్టించి కనుక పోపు పెడితే ఈ పచ్చడికి ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలుక లేనివాడు కనుక అమాయకుణ్ణి చేసి కొంగున కట్టేసుకుంది. అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా? వెర్రినాగన్న. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను. కనీసం ఈ పూటనైనా వాడికి ఇష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే అదే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా? కంది పచ్చడి రొట్టెల్లోకి ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొణుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదో అని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చెయ్యకు. అన్నం కూడా గుప్పెడు బియ్యం ఎక్కువే పడేయి. కంది పచ్చడి ఉంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన 2 రొట్టెల వరకు అయ్యే పిండిని మట్టుకు పైనుంచి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్లో పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది. విన్నావమ్మా, నీకేం, నువ్వు ఢిల్లీలో కూర్చున్నావు. నాకు మట్టుకు వీళ్ల గొడవ తప్పటం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది.
పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరూ ఇలాగే గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు నీ గురించి అన్నమాట. మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే. ఏం చేస్తామమ్మా, ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవటానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇంకివాళ కుదరదులే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడటం మొదలెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడళ్ళ సంభాషణ రాఘవ చెవిలో పడుతుంది. అన్నం వండాలిట, అన్నం 2 పూటలా ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పటం లేదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినకండో అని ముప్పొద్దులా అందరూ డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినడం కూడా చాదస్తమే అయిపోయింది ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను, చిన్నాడి దగ్గరికి వెళ్తాన్రా, టికెట్ కొని రైలు ఎక్కించరా అని. అక్కడైతే చక్కా వంటిల్లంతా నా అజమాయిషీతోనే ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు. చిన్నాడు, వాడి పెళ్ళాము, పిల్లలు. అక్కడందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? ఇద్దరూ ఉద్యోగాలేనాయే. ఇంటికొచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు, కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఏం తీపరం? అయ్యో, పెద్దావిడ చేత చేయించుకుంటున్నామే అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్లే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి. తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకిరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి ఎవరొద్దన్నారంటూ. మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నా నేను. పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసిందెవరో. ఎంత జానవి కాకపోతే మొగుణ్ణి కొంగున కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు? పొత్రాన్ని మరింత గిరాగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను. పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకుని తిండి తినకపోతుంటేను పిలిపించండి అనాల్సి వచ్చింది. లేకపోతే మీ చేత మాటలు పడ్డం నాకేమైనా సరదానా? రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ. మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలు కామ్మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కేం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లో నుంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడుగునీళ్లు బాల్కనీలో కుండీలో ఉన్న మొక్కల్లో పొయ్యటానికొచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించింది. కాస్త తక్కువైందిలేండి, అయినా ఇంకా వేయకండి. ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు. కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలో నుంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ, ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంత అక్కర్లేదు, సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళు కుదుములు కట్టేసి ఉంటాయి. చెయ్యందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర. ఇంతలో హాల్లో నుంచి రాఘవ, సుభద్ర, నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవటం వినిపించింది. అదుగో ఏదో ఫోన్ వచ్చిందంట, నువ్వు వెళ్ళు తల్లి, నా తంటాలేవో నేను పడతాను అంటూ పొత్రాన్ని మళ్ళీ తిప్పటం మొదలెట్టింది పార్వతమ్మ. ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకొని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ. వసంత వీళ్ళ ఫ్లాట్ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది. రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్ళి, అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవటం కుదరటం లేదు. ఏంటి వసంత ఈ టైంలోనూ? ఒక్కసారి రాగలవా సుభద్ర? మా తమ్ముడి పెళ్ళికి పట్టుచీరలు కొన్నాం, నేను అమ్మను. ఇందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టుచీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలాగా విచ్చుకుంది. ఆతృత ఆపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నాం. నువ్వు ఓసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు
ఆహా అదిగో ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కొచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలాగా పెట్టి రాఘవికి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి. ఒరే అబ్బాయ్ అంటూ. టిఫిన్ తిన్నావమ్మా అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా? మీ ఆవిడేది రహస్యంగా అడిగింది. ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో ఓ మాట చెప్పాలిరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ. ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకి జరీగళ్ళున్న కంచిపట్టు చీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రిపిల్ల, ఎప్పటినుంచి దాని మనసులో ఈ కోరికుందో. మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను. ఇన్నేళ్ల నుంచి పాప మనం ఏది కొంటే అదే కట్టుకుంది కానీ ఎప్పుడూ నోరు తెరిచి నాకిది ఇష్టమని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేశావని కాదనుకో, కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటిదాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాలను చూసి చేస్తూ ఉండురా అంది. అలాగే అమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా. సరేరా అయితే నేనింక పడుకుంటాను. కందిపచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వెయ్యటం, అడిగి వేయించుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయిందావిడ. సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్ గబుక్కున వచ్చి దాన్నందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వెప్పుడొచ్చావు వసంత వాళ్ళింటి నుంచి అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను. మీరా క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు కదా, ఏ దొంగోడైనా ఇంట్లో చొరబడినా అంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది. ఏం కావాలి అడిగాడు. పెయిన్ బామ్ అండి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం నడుము నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి. చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారో. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలి పీట మీద కూర్చొని ఇప్పుడు ఆ కంది పచ్చడి రుబ్బకపోతేనేం, ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదట. చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా. అబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంటు ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి. ఒకసారి కాకపోతే ఒకసారైనా చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలాకుమారి అనుకున్నారా రోట్లో కందిపచ్చడి రుబ్బేయటానికి? ఆ కాళ్ళిలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టమేమిటో. ఏం చేస్తాం, నాకు తప్పుతుందా? పెద్దవారు అలా కాళ్ళు మునగే తీసుకుని పడుకుంటే ప్రాణం ఉసూరు మనదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికి వెళ్తే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయి కందిపచ్చడి రుబ్బి పెట్టుకుంటారో కందాబచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం. ఆ మాటలని వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్లల్లో వాళ్లకే ఒకరంటే ఒకరికి మహామమకారం అనుకుని నవ్వుకున్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.